ఈరోజు నేషనల్ హైవే 16 మంచిర్యాల రూట్ ప్రాణహిత నదిపై బ్రిడ్జ్ మీద ఇతను పాదయాత్ర చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం మధ్యాహ్నం 12 అవుతుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో నడుస్తూ వస్తున్నాడు. ఇతన్ని ఆపి ఈ వివరాలు తెలుసుకుందాం. స్వామి జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై గోమాత స్వామి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బైన్సా కోవిడ్ నుంచి స్వామి. బైన్సా నుంచి వస్తున్నారా? మనది తెలంగాణ. ఎక్కడికి వెళ్తున్నారు? జై శ్రీరామ్, జై గోమాత అందరికి. చెప్పండి. గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని సంకల్పంతో 4వసారి నరేంద్ర మోడీ సర్కార్ రావాలని, అదేవిధంగా అఖండ భారత్ నిర్మాణం జరగాలని సంకల్పం పెట్టుకొని కోవిడ్ నుండి యావత్ భారతదేశంలో 15,000 కిలోమీటర్లు దాదాపుగా ఒక 1 సంవత్సరం పాటు పాదయాత్ర. తెలంగాణ జిల్లాలోని బైన్సా సమీపంలోని కుబీర్ అనే గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు మాధవరావు జాదవ్ మే 11, 2026న 12 జ్యోతిర్లింగాలు మరియు చార్ధామ్ యాత్ర దర్శనం కోసం తన పాదయాత్ర ప్రారంభించాడు. ఈ పాదయాత్ర వెనుక ఆయన 3 ప్రధాన సంకల్పాలను ప్రకటించారు. 1. గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని, 2. అఖండ భారత్ నిర్మాణం సాకారం కావాలని సంకల్పం చేస్తూ, మరియు 3. నరేంద్ర మోదీ 4వసారి సర్కార్ రావాలని ఆకాంక్షిస్తున్నాడు. భక్తి, దేశభక్తి మరియు తన యొక్క విశ్వాసాలను ప్రతిబింబిస్తూ మాధవరావు జాదవ్ ఈ సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. 12 జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసి తన సంకల్పాలను దేవుని సన్నిధిలో సమర్పించాలని ఆయన ఆకాంక్ష పెట్టుకున్నారు. ఈరోజు సిరంచెలో విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం అంకీసా, ఆసరేళ్ల మీదుగా ఛత్తీస్గఢ్ నుండి ఒరిస్సా జగన్నాథ్ ఆలయ దర్శనం కోసం వెళ్ళనున్నారు. ఈ వీడియో చూస్తున్న హిందూ బంధువులందరికీ నా విన్నపం, మాధవరావు జాదవ్ లాంటి దేశభక్తుడికి మనవంతు ఆర్థిక సహాయం చేద్దాం. ఈ స్క్రీన్ మీద నెంబర్ పెట్టాను, మీకు తోచినంత సహాయం చేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరి వరకు చేరేలా షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేసడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.